మీరు ప్రెగ్నెన్సీలో యాక్టివ్‌గా ఉంటే కనుక, ఇప్పుడు కామన్‌గా చూస్తున్న ప్రాబ్లమ్స్ అంటే జెస్టేషనల్ డయాబెటిస్, ప్రెగ్నెన్సీలో షుగర్స్ ఎక్కువవ్వడం కానీ, లేదంటే ప్రెగ్నెన్సీలో బీపీ ఎక్కువవ్వడం కానీ అనేది మీరు కంట్రోల్‌లో ఉంచుకోవచ్చనమాట. హలో అండి. ఐయామ్ డాక్టర్ రమ్య సదరం. చాలా మంది ప్రెగ్నెంట్ వుమెన్ ఈ బ్యాక్ పెయిన్‌తో సఫర్ అవుతూ ఉంటారు. అండ్ మీకు గర్భసంచి పెరిగే కొద్దీ ఆ కండరాలు స్ట్రెచ్ అవ్వడం వల్ల ప్రెషర్ అంతా కూడా బ్యాక్ మీద పడుతుంది. సో, మీరు బ్యాక్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ కనుక చేసినట్టయితే ఈ బ్యాక్ పెయిన్ అనేది చాలా వరకు మీరు అవాయిడ్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీలో మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో చాలా మందికి నిద్ర పట్టకపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. మీరు ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎండార్ఫిన్స్, సెరోటోనిన్స్ అనే హార్మోన్స్ విడుదలవ్వడం వల్ల మీకు చక్కగా నిద్ర అనేది పడుతుంది. అధిక మోతాదులో మీరు బరువు పెరగకుండా, అది అన్నెసెసరీ ఫ్యాట్ ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోకుండా కూడా మీరు కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. అలానే మీరు ప్రెగ్నెన్సీ మొత్తంలోనే కాదు, డెలివరీ తర్వాత కూడా మీరు ఫిజికల్లీ యాక్టివ్‌గా ఉన్నారనుకోండి, సో, ఆ పోస్ట్ పార్టమ్ వెయిట్ గెయిన్ అనేది కూడా అంత ఎక్కువగా ఉండదు. ప్రెగ్నెన్సీలో చాలా మందికి కాళ్ళ వాపులు ఉంటాయి కదండీ! ఆ కాళ్ళ వాపులు కూడా మీరు ఒకవేళ కనుక ఎక్సర్‌సైజెస్ చేసినట్టయితే లోవర్ బాడీ ఎక్సర్‌సైజెస్ అవి చాలా మటుకు కూడా తగ్గుతాయన్నమాట. అలానే మలబద్ధకం, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో, మీరు ఎక్సర్‌సైజెస్ వల్ల ఆ ప్రాబ్లమ్‌ని కూడా అధిగమించొచ్చు. ఎక్సర్‌సైజెస్ చేయడం వల్ల ఎస్పెషల్లీ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్‌సైజెస్ ఇంకా బాల్ ఎక్సర్‌సైజెస్ చేయడం వల్ల ఏంటంటే, మీరు చక్కగా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేవి పెంపొందించుకోవచ్చు. డోంట్ ఫర్గెట్ టు సేవ్ అండ్ షేర్